గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రేటర్ చుట్టూ ఉన్న చిన్న చిన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయటం లేదంటే జీహెచ్ఎంసీలా మరో 2 పెద్ద కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తోంది. హైదరాబాద్ మహానగరంపై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న విపత్తుల నిర్వహణ విభాగాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను కవర్ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పేరిట హైడ్రాను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్ను ప్రామాణికంగా తీసుకుని గ్రేటర్ను విస్తరించాలని తొలుత ప్రభుత్వం భావించిన రాజకీయ కారణాలతో దాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న 29 మున్సిపాలిటీల పాలక వర్గాలు ఏడాది డిసెంబర్తో ముగియనుండగా జీహెచ్ఎంసీ పాలక వర్గం మరో సంవత్సరానికి పైగా ఉంది. ఈ క్రమంలోనే శివారు మున్సిపాలిటీల భవిష్యత్తుపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి కంటోన్మెంట్ ను గ్రేటర్లో విలీనం చేయడం ద్వారా కొంతమేర విస్తరించనున్నారు. ఇక హైదరాబాద్ చుట్టూ ఉన్న 29 మున్సిపాలిటీలను కలిపి 2 మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చాలనే ప్రతిపాదనను సిద్ధం చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీకి ఒకవైపు ఉన్న నిజాంపేట, జవహర్ నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, అబ్దుల్లాపూర్ మెట్, బోడుప్పల్, మిర్జాదిగూడ, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, ఘట్కేసర్, పోచారం, దుండిగల్, తూంకుంట మున్సిపాలిటీలను కలిపి గ్రేటర్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక గ్రేటర్ కు మరోవైపు ఉన్న మణికొండ, నార్సింగి, బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్పల్లి, బడంగ్పేట, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాలిటీలతో పాటు మహేశ్వరం గ్రామీణ ప్రాంతాన్ని కలుపుతూ గ్రేటర్ మహేశ్వరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం మహేశ్వరాన్ని మహానగరంగా మారుస్తామని ప్రకటించడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. తొందరలోనే హైదరాబాద్ నగరం, ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిండ్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇలా జీహెచ్ఎంసీకి సమాంతరంగా గ్రేటర్ చుట్టూ మరో 2 మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సంగారెడ్డి జిల్లాలోని పొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలను ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.